హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో అది చెప్పడానికి మనతో రాజశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. ఎస్ సార్, చెప్పండి అసలు మనకి ఇప్పుడు బిఫోర్ మనం టాపిక్లోకి వెళ్ళడానికి ముందు సో మీ ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ నాలెడ్జ్ అనేది ఎందుకు ఇస్తున్నారు? మా యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాలకి ఫాస్ట్గా వెళ్ళడానికి, అలాగే నేను 1-to-1 వెళ్ళలేని పక్షంలో ఇప్పుడు నా ఈ ఛానల్ ద్వారా అవేర్నెస్ ఇచ్చి సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ ఇచ్చి కొంచెం వాళ్ళకి నోబుల్ సర్వీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సూపర్. సో మీరు చెప్పింది చాలా బాగుంటుంది. అంటే మీరు ఏదైతే ఇప్పటివరకు సర్వీస్ ఇచ్చారో అలాంటి సర్వీసులు వాళ్ళకి ఇవ్వడం కోసం, దీంతో పాటు ఈ ఫైనాన్షియల్గా ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కోసం కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాం. గ్రేట్ సార్, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసినట్లయితే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కూడా చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సార్. న్యూస్లో కూడా మనం చూస్తున్నాము, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఏంటంటే మనైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ తోటి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ మనం హాస్పిటల్కి వెళ్తే క్లెయిమ్ అప్లై చేసినప్పుడు 5 lakhs బిల్ అయితే ఓన్లీ 3 lakhs వస్తుందని, 1 lakh 2 lakhs వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది సార్ అసలు? యాక్చువల్గా మనం పాలసీ తీసుకున్నప్పుడు పాలసీ కండిషన్స్లో దాంట్లో హోమ్ రెంట్ లిమిట్స్ ఉన్నాయా, సబ్ లిమిట్స్ ఉన్నాయా, కో పేమెంట్ ఉన్నాయా, ఇవన్నీ పాలసీలో చెక్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఇవన్నీ హైడ్ చేసాడు, లేదంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడము, ఎవరైతే అడ్వైజర్ ఉన్నాడో అక్కడ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, లేదంటే అడ్వైజర్ చెప్పి కస్టమర్ వినకపోవడము, అర్థం చేసుకోకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో మనం క్లెయిమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు అసలు విషయం బయటికి వస్తుంది అనమాట. మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్. రెస్ట్రిక్షన్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. రూమ్ రెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 10 lakhs పాలసీ తీసుకున్నాం. 10 lakhs సమ్మర్ష్యూడ్లో మనకి 1% లేదా 2% అనేది లిమిట్ ఇస్తాడనమాట. 10,000 rupees రూమ్ రెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బి కేటగిరీ టౌన్ అంటే కర్నూలు లేదంటే కాకినాడ, అక్కడ వెళ్తే మనకి మ్యాక్సిమం 5,000 rupees కంటే ఎక్కువ ఉండదు అనమాట ఆ కేసు. అదే ఒక హైదరాబాద్ మెట్రో సిటీస్లోకి వస్తే 20,000 30,000 పర్ డే ఉంటుంది రూమ్ రెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పాలసీ కండిషన్లో 1% ఇచ్చినప్పుడు మనకి మిగిలిన ఛార్జెస్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా కస్టమర్ పే చేయాల్సింది వస్తుంది. బట్ ఇక్కడ రూమ్ రెంట్ ఛార్జెస్ మీదనే ఫోకస్ చేస్తాడు, కానీ రూమ్ రెంట్తో పాటుగా డాక్టర్ ఛార్జెస్, నర్స్ ఛార్జెస్, ఎవ్రీథింగ్ ఆఫ్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ మీరు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు రూమ్ ఛార్జెస్ రెంట్ ఏదైతుందో ఎంత పర్సెంట్ ఉన్నది, కొన్ని వాటిలో నో లిమిట్ కూడా ఉంటుంది. కొన్ని కంపెనీల్లో ఇప్పుడు మనకి అన్లిమిటెడ్ రూమ్ రెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అన్లిమిటెడ్ ఐసీయూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్తే మనం నెక్స్ట్ ఎలాంటి టర్మ్స్ చెక్ చేసుకోవాలి? మనకు మెయిన్గా చెక్ చేసుకోవాల్సిందంటే రూమ్ రెంట్ కానీ, నో క్లెయిమ్ బోనస్ కానీ, అలాగే ఆటోమేటిక్ రీఛార్జ్ ఉందా లేదా. ఇప్పుడు కొత్తగా కొన్ని పాలసీలు వచ్చాయన్నమాట. అంటే ఒకసారి మనకి ఇప్పుడు మన క్లయింట్స్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్, వాట్ ఈస్ క్యుములేటివ్ బోనస్? క్యుములేటివ్ బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నాం సార్. ఓకే. సో ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఆ బోనస్ని వాడుకున్నా కూడా ఆ బోనస్ అనేది 0 అవ్వదు అనమాట. సో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. దాన్ని క్యుములేటివ్ బోనస్ అంటాం అనమాట. రెగ్యులర్గా ఏంటంటే నో క్లెయిమ్ బోనస్ అంటాం అనమాట. చాలా కంపెనీలు నో క్లెయిమ్ బోనస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది 20%, 50%, మ్యాక్సిమం 100% వరకు వచ్చి సెట్ అవుతుంది అనమాట. ఏది నో క్లెయిమ్ బోనస్ అనేది. బట్ క్యుములేటివ్ బోనస్ అనేది మల్టిపుల్ టైమ్స్ కొన్ని కంపెనీలు అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 lakhs తీసుకున్నామంటే ఒక కంపెనీ ఉంది, దాంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్ దాటిన తర్వాత 10 lakhs పాలసీకి 25 lakhs కవరేజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది క్యుములేటివ్ బోనస్ వల్ల. థర్డ్ ఇయర్కి వచ్చేసి మనకి 40 lakhs దాకా కవరేజ్ వస్తుంది. సేమ్ అమౌంట్ ప్రీమియం అనేది సేమ్ ప్రీమియమే ప్రొవైడ్ చేస్తాం. బట్ మనకి 5 సంవత్సరాల తర్వాత తీసుకున్న 10 లక్షలకి 1+6 times అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 70 lakhs వరకు కవరేజ్ వస్తుంది అనమాట ఈ పాలసీ. ఇప్పుడు ఈ నో క్లెయిమ్ బోనస్ అంటే మనకి వన్స్ మనం నో క్లెయిమ్ బోనస్ వాడుకున్నాము అంటే మళ్ళీ యాజ్ యూజువల్గా బేస్ సమ్మర్స్డ్కే వచ్చి కూర్చుంటుంది అనమాట. అది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయినట్టు అనమాట. అంటే 10 లక్షల నుంచే మొదలవుతుంది అనమాట ప్లాన్. అర్థమైంది. ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందా లేదా, దానికంటే బెటర్ ఇంకా క్యుములేటివ్ బోనస్ అనేది ఉంటుంది కాబట్టి క్యుములేటివ్ బోనస్ లాగా ఉండేలా చెక్ చేసుకోవాలి. ఎస్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు నవ్వే డేస్ ప్రతి ఒక్కరికి ఆస్తమా, బ్లడ్ ప్రెషర్, అలాగే కొలెస్ట్రాల్,
డయాబెటీస్, ఏబిసిడి అంటాం అనమాట. ఓకే. సో సింపుల్ వర్షన్ చెప్పాలంటే ఏబిసిడి అనమాట. ఈ 4 కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటాం అనమాట. ఈ మోస్ట్లీ కొన్ని కంపెనీలు 3 years వెయిటింగ్ పీరియడ్ ఇస్తున్నాయి, కొన్ని కంపెనీలు 4 years వెయిటింగ్ పీరియడ్ కూడా ఇస్తున్నాయి అనమాట. బట్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే డిసీజెస్ ఉంటే వాటికి మినిమం వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది. అంటే ఇమీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోగానే అవి అప్లికబుల్ కాదు, అస్సలు అవ్వవు సార్. కానీ జనాలు ఏమనుకుంటారంటే ఈరోజు ఆల్రెడీ మన బాడీలో జబ్బు పెట్టుకొని ఆ పాలసీ వాళ్ళకి కస్టమర్ కంపెనీకి చెప్పకుండా మనం పాలసీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసేసి మనం వర్తిస్తుంది అనుకుంటారు, కానీ అది రాంగ్ అనమాట. సో డెఫినెట్లీ ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కొన్ని కంపెనీస్ అంటే మీరు చెప్పినట్టు ఇందాక మన డిస్కషన్లో కొన్ని కంపెనీస్ మనకి ఇమీడియట్గా కూడా అంటే ఒక 30 days పీరియడ్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాటి ఎలా ఉంటుంది, వాటి ఒకవేళ అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఇమీడియట్గా చేసుకోవాలంటారు, 1 monthలో వాళ్ళు చెక్ చేసుకోవాలంటే 1 month దాని మీద తీసుకోవాలనుకుంటారు కేర్ అనేది. సో దానికి ఎలా సజెస్ట్ చేస్తారు? సో కొన్ని కంపెనీలు ఇప్పుడు అంటే రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా ఒక కంపెనీ కొత్త పాలసీ స్టార్ట్ చేసింది. అలాగే ఇంకొక కంపెనీ కూడా ఆల్రెడీ మనకి ఈ ఏబిసిడి ఏవైతే అంటామో ఆస్తమా, బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్, ఈ 4 డిసీజెస్కి మనము కొంత అమౌంట్ ప్రీమియం ఎక్కువ తీసుకొని, నార్మల్ అమౌంట్ కంటే ఎక్కువ కొంచెం అమౌంట్ బేస్ ప్రీమియం కంటే కొద్దిగా పడుతుంది, బట్ 31 days తర్వాత నుంచే కవర్ చేస్తుంది అన్నమాట. 2 years 3 years వెయిట్ చేయాలి. నో. ఇంకో కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటాం. ఈ 4 డిసీజ్ కాకుండా లేదంటే థైరాయిడ్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా సర్జరీ అయి ఉంటుంది, వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటాం అన్నమాట. ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ను కూడా మనం 2 years లేదా 1 year వరకు తగ్గించుకోవడానికి అడిషనల్ ప్రీమియం పే చేస్తే మనకు తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. అంటే ఇవాళ ఎవరైతే ఇలా ఈ ఉద్దేశంతో ఎవరైతే పే చేస్తే డెఫినెట్లీ ఇలాంటిది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుని పే చేస్తే బాగుంటుంది. ఎస్. సో ఇంకా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకేం చెక్ చేయాలి? ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే మనకి ఆటోమేటిక్ రీఛార్జ్ అనమాట. మెయిన్గా చాలా కంపెనీలు ఆటోమేటిక్ రీస్టోరేషన్ అని, ఆటోమేటిక్ రీఛార్జ్ అని చెప్పేసి అంటున్నాయి అన్నమాట. సో మ్యాక్సిమం కంపెనీలన్నీ కూడా ఒక 1 time మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే మనకి ఆ రీస్టోరేషన్ బెనిఫిట్ కొంచెం ప్రీమియం ఎక్కువ తీసుకొని అడిషనల్గా ఇస్తున్నాయి అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ ఆటో రీఛార్జెస్ కింద మనకి ఒక 2 కండిషన్లు ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి హార్ట్ సర్జరీకి వెళ్ళాడు ఈ మంత్లో. నెక్స్ట్ ఆ హార్ట్ సర్జరీ సమ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ అగైన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సింది వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ వ్యక్తి 45 days లోపల అడ్మిట్ అయితే క్లెయిమ్ ఇవ్వరు అనమాట. మినిమం 45 days అని తర్వాతనే క్లెయిమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కండిషన్ మీద మనకి అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఒక 2 కంపెనీలు అయితే ఈ మధ్యలో ఈ అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్కి ఇంకా నాకు తెలిసి ఒక కంపెనీ 45 days కూడా తీసేసింది అనమాట. 45 days లోపు వచ్చినా కూడా వాళ్ళు క్లెయిమ్ ఇచ్చేస్తుంది. సేమ్ డిసీజ్కి అగైన్ మళ్ళీ ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ఎవరైనా అంటే ఈ అన్లిమిటెడ్ ఆటో రెన్యువల్ కానీ ఆటో రీఛార్జ్ కానీ ఉందా లేదో డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే డెఫినెట్లీ మీరు ఒక ప్రాబ్లం వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం ఇమీడియట్గా వెళ్ళాలనుకుంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం మీద మళ్ళీ మీరే పే చేసుకోవాలని ఉంటుంది. కంపల్సరీ అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. దాంతోపాటు కోపే అనేది కూడా కొంచెం వింటున్నాం సార్ మనం. కోపే గురించి కూడా చెప్పాలి. కోపే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ రెంటే ఉంది, ఇప్పుడు అక్కడ కోపే అంటే 10%, మనం 1% 10% అని చెప్పుకున్నాము. సో ఆ పర్టికులర్ బిల్లులో కోపే మీరు ఇంత పే చేసుకోండి, రిమైనింగ్ మేము కంపెనీ పే చేస్తామని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, ఇంత పర్సంటేజ్ డివైడ్ చేసేసి కంపెనీ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసిన కంపెనీ ఇంత పే చేస్తుంది, ఇంకా ఎవరైతే క్లయింట్ ఉన్నారో కస్టమర్ ఇంత పే చేసుకోండి. 10% అంటే 10% అంటే ₹1,00,000 బిల్లులో 10% కోపే చేస్తాడు కస్టమరు. మిగిలిన 90,000 రూపీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని కోపే అంటారు. అంటే మనం ఒకవేళ డెఫినెట్లీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నామంటే 100% కంపెనీ పే చేస్తుందని కాదు, ఇది మనం కోపే కూడా చెక్ చేసుకోవాలి. కోపే చెక్ చేసుకోకపోతే ఇంత మనం కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎస్, క్లియర్గా చెప్పారు సార్. సో ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా మనకి? ఇంకా రీసెంట్గా వచ్చిన కొన్ని మార్పుల వల్ల రెన్యువల్ డిస్కౌంట్లో కూడా కంపెనీస్ చాలా వరకు ప్రీమియంలో డిస్కౌంట్ అనేది ఇస్తున్నాయి అన్నమాట. మ్యాక్సిమం 30% వరకు. ఓకే, అదేంటో చెప్పండి. ఫ్యామిలీలో ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వాళ్ళు డైలీ 10,000 steps చేయడం వల్ల మనకి రెన్యువల్ ప్రీమియంలో 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి అన్నమాట. ఈ మధ్య ఒక కంపెనీ వచ్చేసి సిబిల్ స్కోర్ ఉన్నా కూడా, మంచి సిబిల్ స్కోర్ ఉందంటే మ్యాక్సిమం 30% వరకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే పర్ ఇయర్ టర్మ్లో మనకి పర్ ఇయర్ ఎంత ప్రీమియం పే చేస్తామో దాంట్లో డిస్కౌంట్ ఇస్తున్నాం, ఇన్స్టెంట్ డిస్కౌంట్. సో
ఎస్ సార్. సూపర్ ఇనిషియేషన్ అంటే ఇలాంటివి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఏదైతే మీకు సూపర్గా యాక్టివ్గా ఉంటారో, మీరు ఎక్సర్సైజ్ చేస్తారు డైలీ అనుకుంటే, దీన్ని ఇలాంటి ప్లాన్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్గా మీకు డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి కొన్ని కండిషన్లు అనేవి అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. అంటే పాలసీలో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిమం 24 hours హాస్పిటలైజేషన్ అనేది మ్యాండేటరీగా అడ్మిట్ అవ్వాలి అనమాట మెయిన్గా. అవును. సో అది కాకుండా అంటే మనకి ఇప్పుడు ఇన్పేషెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటిలో మినిమం మనం 24 hours ఉంటేనే మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది, లేదంటే మనమే పే చేసుకోవాలి. సో అట్లాంటి వాటికి ఎలాంటి చెక్ చేసుకోవాలంటే, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్? అంటే మెయిన్గా కంపెనీలు ఏం చెప్తున్నాయంటే మినిమం 24 hours హాస్పిటలైజేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమరు అలా వెళ్ళేసేసి నాకు ఫీవర్ వచ్చింది, ఒక ఇంజెక్షన్ వేసుకున్నాను, ట్యాబ్లెట్ తెచ్చుకున్నాను అని చెప్పేసి అంటే వాటికి వర్తించదన్నమాట. ఈవెన్ దా ఆ క్లెయిమ్ అనేది అడ్మిజబుల్గా ఉండాలన్నమాట. ఈవెన్ దా అడ్మిజబుల్గా లేకపోతే కన్నా క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని పాలసీలో మనకి అవుట్ పేషెంట్ డే కేర్ ప్రొసీజర్స్ కూడా వచ్చాయి. కాకపోతే దీనికి అడిషనల్గా ప్రీమియం యాడ్ చేసుకుని కంపెనీలు అనేది ప్రొవైడ్ చేస్తుంది, రైడర్ కింద తీసుకోవాల్సింది వస్తుంది అనమాట ఇక్కడ మెయిన్గా. అంటే ఇట్లాంటి వాటి వల్ల మనం ఓపీడీల వల్ల జనరల్, ఇప్పుడు మీరు అన్నట్టు జ్వరం వచ్చినా లేకపోతే జనరల్ క్లినికల్ గా వెళ్ళినా కూడా మనకి వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ దాంట్లో కూడా లిమిట్స్ ఉంటాయి. ఓపీడీ అనే 100% ప్రొవైడ్ చేయవు, బట్ దాంట్లో కూడా కొద్ది లిమిట్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకొని తీసుకోవాలి. సో నెక్స్ట్ మీరు ఇంకా ఏముంటుంది, ఇంకేమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చెక్ చేసుకోవాలి? మెయిన్గా మనం ఎక్స్క్లూజన్స్ గురించి మాట్లాడుకోవాలి సార్. ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ డ్రింక్ చేసి డ్రైవ్ చేసి మనం హాస్పిటల్ వేసినప్పుడు మనకి పాలసీ అనేది వర్తించేది అనమాట. ఈవెన్ దా సూసైడ్ చేసుకుంటారు కొంతమంది, సూసైడ్ చేసుకుని మనకి హాస్పిటల్ వేసినట్టే దానికి కూడా వర్తించేది అనమాట. ఓకే సార్, అంటే క్లియర్గా చెప్పారు. ఎవరైతే ఇప్పుడు ఆల్కహాల్ సిగరెట్ డ్రింక్ చేసినా కూడా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు. కొన్నిటికి వర్క్ అవుతుంది, అన్నిటికి వర్క్ అవుదా? అన్నిటికి వర్తించదు. అవునా? ఓకే, అంటే ఇది టర్మ్స్ అండ్ కండిషన్ కంపల్సరీ ఉంటుంది, మ్యాండేటరీగా ఉంటుంది. అదే కంపల్సరీ మీరు ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీరు సిగరెట్స్ కానీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేస్తారా లేదని. దాంతోపాటు మీరు సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా మీకు ఇది వర్తించదట. సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాండేటరీ ఉంటుందట ఇది అన్నిటికీ కూడా. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో దానిగా ఉంటే మీరు ఇప్పటి నుంచి ఆపేసి. ఇవి కాకుండా ఇంకా మనకి కొన్ని ఇప్పుడు 2 years ఏవైతే మ్యాండేటరీ అంటే డిసీజెస్ ఏవైతే ఉంటే వాటికి వర్తించాలన్నారు, అట్లాంటి ఏం డిసీజెస్ ఉంటాయి? అంటే జనరల్గా 2 years వెయిటింగ్ పీరియడ్ ఏమేమి ఉంటాయంటే దీన్ని క్రానికల్ డిసీజెస్ అంటాం అనమాట. అంటే అర్జెన్సీ ఉండవు, బట్ అవి మనకి వర్క్ అవుతుంది, లైఫ్ మనది లీడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే హెడ్ నుంచి పాదాల వరకు తీసుకుంటే ఐ అనేది కంటి చూపు తక్కువ ఉంటుంది, కానీ మన డైలీ లైఫ్లో వర్క్ చేసుకోగలుగుతాం. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ వచ్చేసి గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్, అలాగే వ్యారికోజిల్స్, మనకి నరాలు లావుగా ఉబ్బి ఉండడం, హెర్నియా, ఫిస్టులా, ఇలాంటివన్నీ కూడా అంటే లేడీస్కి సంబంధించి గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా మనకి 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ప్రీవియస్లీ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఒకవేళ ఉన్నా కూడా 2 years తర్వాత మనకి అప్లికేబుల్ అవుతుంది. మినిమం 2 years అనేది ప్రీమియం పే చేసింది. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఫర్ సపోజ్ ఎవరైనా ఇలా నాకు లేదు అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు ప్రీమియం అంటే ముందు చెప్పకుండా, సో అట్లాంటి వాళ్ళని ఎలా గుర్తిస్తారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ కస్టమరు లోపల దాచిపెట్టుకొని చెప్పకుండా బయటికి మనం హాస్పిటల్ వేసినా వింటాం, డాక్టర్ దగ్గరికి పోయినాక పచ్చి నిజాలే చెప్తాడు ఎవరైనా కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్టర్ అన్ని ప్రిస్క్రిప్షన్ అన్ని రాస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ ప్రిస్క్రిప్షన్ని కంపెనీకి పంపిస్తారు, కంపెనీలో కూడా డాక్టర్ ప్యానెల్ అనేది కంపల్సరీ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మనం పాలసీ తీసుకునేటప్పుడు స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ హ్యాబిట్ ఏం లేవు అని చెప్పేసి, లేదంటే షుగర్ లేదని చెప్పేసి అన్నీ చెప్పేసి ఉండింటాం అనమాట. బట్ అక్కడ డాక్టర్ ప్యానెల్ కంపారిజన్ చేస్తారనమాట. అంటే ఇక్కడ పాలసీ తీసుకున్నప్పుడు, పాలసీ హోల్డరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు 2 కంపారిజన్ చేస్తారు. అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్పాడు అంటే పాలసీ రిజెక్ట్. సో ఈ పాయింట్ క్లెయిమ్ రాదు సార్, డెఫినెట్గా రాదు. కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉంది అనుకుంటే అవి మీరు ఒకవేళ ఫర్ సపోజ్ అంటే మీరు ఒక కాంప్లికేషన్ సొల్యూషన్ సార్, అంటే లైక్ ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద తీసుకోవచ్చు? అసలు వాళ్ళకి ఆప్షన్ ఉందా లేదా? ఉంది, కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కింద మనం
పాలసీ అనేది ప్రొవైడ్ చేస్తాం. 2 years ఆగిన తర్వాతనే దాని రిలేటెడ్ వచ్చిన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ సర్జరీ అయింటుంది ఒక పర్సన్కి, స్టంట్ వేసి ఉంటారు. సో స్టంట్ వేసినప్పుడల్లా ఏమవుతుందంటే మనకి స్టంట్ వేసి ఒక 2-3 years అయిందంటే ఆ పర్సన్కి మనం పాలసీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 8 years 10 years ఉందంటే మ్యాక్సిమం కంపెనీలు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఎందుకంటే అవి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మళ్ళీ స్టంట్కి రెడీగా ఉన్నారని చెప్పేసి మ్యాక్సిమం కొంచెం అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి అసలు ఇన్సూరెన్సే ఇవ్వరు. అంటే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ వాడు అనేది ప్రొవైడ్ చేస్తాడు. బట్ వన్స్ మన బాడీలోకి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే 1కి 10 సార్లు కంపెనీలు ఆలోచిస్తాయి ఇవ్వాలా లేదా అని చెప్పేసి. నాకు తెలిసి ఇంకా ప్రీమియంలు కూడా హై ఉంటాయి. ప్రీమియంలు చాలా ఎక్కువ ఉంటాయి సార్. ఇట్లా డిసీజెస్ ఉన్నాయంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. సూపర్ సార్, చాలా క్లియర్గా చెప్పారు సార్. అయితే మనకు ఎవరైతే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ గురించి దాని గురించి, సో ఇప్పుడు మనకి డిసీజెస్, ఇప్పుడు మనకి ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కొన్ని డే 1 నుంచి కూడా కవర్ అవుతాయి కదా. ఇప్పుడు ఇవాళ ఇన్సూరెన్స్ తీసుకున్నామంటే ఇవాళ నుంచి కానీ రేపటి నుంచి కూడా కొన్ని కవర్ అయి ఉంటాయి. అలాంటి ఏమేమి కవర్ అవుతాయి? యాక్చువల్గా పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి మనకి బై యాక్సిడెంటల్గా ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంటల్గా కవరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ నుంచి స్కిడ్ అయ్యి కింద పడ్డము, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడము, లేదంటే మనం బాత్రూంలో నుంచి కింద పడ్డము, లేదంటే స్టెప్స్ దిగేటప్పుడు పడ్డము, ఇలాంటివన్నీ కూడా కవరేజ్ వస్తాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది, నీ రీప్లేస్మెంట్ జరిగింది యాక్సిడెంటల్ ద్వారా. సో ఈ కస్టమరు ముందే జరిగి ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఆ మోకాలకి ఫ్రాక్చర్ అయిన విషయం కంపెనీకి చెప్పిన్నాడు అనమాట. పాలసీ తీసుకున్నాక 2-3 years తర్వాత అప్పుడు చెప్తాడు నాకు అప్పుడెప్పుడో ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి. లిగమెంట్ అని ఉంటుంది ఇక్కడ మోకాల దగ్గర, ఆ లిగమెంట్కి 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈవెన్ ద బైక్ యాక్సిడెంట్ ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయినా కూడా 2 years తర్వాత కవర్ చేస్తారనమాట. ఈ పాయింట్ అనేది ఎవరికి తెలియదు అనమాట. లిగమెంట్ ఆపరేషన్ అనేది 2 years తర్వాతనే చేస్తారు, ఈవెన్ ద యాక్సిడెంట్ అయినా కూడా కేసులో కూడా. సో అది డెఫినెట్లీ ముందే చెప్పాలన్నమాట. లేదంటే ఒకవేళ అప్పుడు చెప్పినా కూడా మళ్ళీ 2 years వెయిట్ చేయాలి. డెఫినెట్లీ రిజెక్ట్ అవుతుంది, క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, అప్పటికైతే రిజెక్ట్ అయిపోతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో చాలా క్లియర్గా చెప్పారు సార్. అయితే మనకి ఇప్పుడు డే 1 నుంచి కవర్ అయ్యాయి, దాంతోపాటు ఇంకా కొన్ని 31 days తర్వాత కూడా కవర్ అవుతాయి కదా. సో వీటిలో ఏముంటాయి? సో 31 days తర్వాత నుంచి మనకి అడ్మిసిబుల్గా సడన్గా వచ్చే హార్ట్ అటాక్ కావచ్చు, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ అపెండిక్స్ అనేది సడన్గా వచ్చేది. సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అలాగే మనకి టైఫాయిడ్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ కానీ, కోవిడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి 31 days తర్వాత నుంచి కవర్ అవుతాయి. 31 days తర్వాత కవర్ అవుతాయి. 31 days తర్వాత నుంచి. అలాగే ఇక్కడ న్యూ బార్న్ బేబీ కూడా 90 days తర్వాత నుంచి పాలసీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఇంకొకటి చాలా మందికి డౌట్ కూడా ఉండొచ్చు, ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రీమియం పే చేస్తారు, ఇప్పుడు డెలివరీ టైం వచ్చింది, డెలివరీ 12 months అయిపోయింది, సో దానికి ఏమైనా కవరేజ్ అవుతుందా? యా సార్, గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే కంపెనీ టు కంపెనీ డెలివరీ గురించి మనకి ముందే చెప్తాయన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కంపెనీ ఎన్ని సంవత్సరాల తర్వాత పీఈడి ఇస్తుంది అంటే వెయిటింగ్ పీరియడ్ అంటాం అన్నమాట. 2 years తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఇస్తుందా, 3 years తర్వాత ఇస్తుందా అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కంపెనీలు అసలుకి డెలివరీ అనే ఆప్షనే, ఆ పాయింట్నే తీసేశారు. అసలు ఆ పాయింటే ఎక్కడ ఉండదు అనమాట. సో కొన్ని కంపెనీలు ఏంటంటే స్పెసిఫిక్గా డెలివరీ కోసం ఇస్తున్నాయి అనమాట. 1 year ఇస్తున్నాయి, 2 years ఇస్తున్నాయి వెయిటింగ్ పీరియడ్, 3 years కూడా ఇస్తున్నాయి అనమాట. సో అంటే డెఫినెట్లీ ఇప్పుడు అయితే మీరు డెలివరీ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళు ఆ థాట్లో ఆలోచిస్తే ఇది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎస్, డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫిక్ పాలసీలు కూడా ఉన్నాయి, కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ పాలసీలు తీసుకుంటే మనకి ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మనకి కవరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సూపర్, చాలా క్లియర్గా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సూపర్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ ఏవైతే డౌట్స్ ఉన్నాయని క్లారిఫై అయిపోతాయి. అండ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళు డెఫినెట్లీ చూస్తే వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది. చాలామంది ఏదైతే ఉన్నారో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియక వాళ్ళు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, మాకు 100% సెక్యూరిటీ ఉంది అనుకుంటారు, బట్ ఒక టైం తర్వాత వాళ్ళకి కొన్ని క్లైమ్స్ రాక వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ వీడియో ద్వారా అందరికీ సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినారంటే ఈ వీడియో మీకు డెఫినెట్లీ నచ్చి ఉంటుంది. సో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.